రితేష్ గారు ఇక్కడ 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 రితేష్ గారు ఇక్కడ ఇక్కడ యా ఆ టీజర్ స్టార్టింగ్లో ఒక ప్రెస్ మీట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి రిపోర్టర్ని వాయిస్ పెట్టారు. అలానే గెస్ట్ ఒకటి ఆ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలియదు, ఐడియా లేదు. ఏంటి ఎవరిని ఉద్దేశించి పెట్టారు అది? మా నాగేంద్ర కుమార్ గారే ఎక్కువ మాట్లాడతారు ఇంగ్లీష్లో. ఎందుకు ఆయన టార్గెట్ ఎందుకు చేశారు మీరు? తెలియదండి నాకు. బేసిక్గా అది వాయిస్ ఇచ్చిన గుండు సుదర్శన్ గారు అనమాట. అది అందరికి ఐడియా ఉంది. ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది కాన్సెప్ట్ ఏం లేదు, జనరల్గా ప్రెస్ మీట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు. టీజర్ 2 times వేశారు, బాగా చూశాను. బట్ సత్య నోట్లోంచి వచ్చిన డ్రగ్స్ దగ్గర కాన్సెప్ట్లో ఆ డైలాగ్ మీరు ఒకసారి చెప్తారా? పెద్ద పెద్ద హేమీలే దొరికిపోయారు. మళ్ళీ ఒకసారి. డ్రగ్సా పెద్ద పెద్ద హేమీలే దొరికిపోయారు. హేమాలా అప్పటికి షూట్ అయిపోయిందండి ఇది. జరగ ముందుదే అండి ఇది. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ అప్పటికి షూట్ అయిపోయిందండి. ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఆమె నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి. ఈ టైంలో అంటే పెద్ద వాళ్ళు సార్, కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో. ఓకే. సో హేమీల్ అనేది దాని సంబంధం అప్పటికి షూట్ కూడా అయిపోయింది మాది. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అది, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే. ఇంకో మిగతా వాళ్ళకి అవకాశం. సార్ రితేష్ గారు సార్ సార్ టీజర్ మొత్తం చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది సార్. ముగ్గురిని ఇమిటేట్ చేసినట్టున్నారు దాంట్లో. ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు, బాలకృష్ణ గారు, తర్వాత హేమ గారు. సార్ హేమ ఇమిటేట్ కాదు సార్, మామూలుగా పాప్ కల్చర్ రిఫరెన్స్ లాగా ఉంటాయి కదా. అదేమి ఇమిటేషన్ లేదా ఎవరిని తక్కువ చేయడం అలాగా. జస్ట్ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం జై బాలయ్య. సో అదా ఏమి ఇమిటేషన్ కాదు, కానీ జస్ట్ మనకు పాప్ కల్చర్ రిఫరెన్స్ మనం చూసినట్టు ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో లింక్ అయ్యే ఉంది కాబట్టి అదేదో నేను సెపరేట్గా వేసి అలా ఏం చేసాను కదా. మీరు మూవీ చూసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. టీజర్ కోసం ప్లాన్ చేశారా? సినిమా అంతా ఇది రేంజ్లో ఉంటుందా? ఏదండి టీజర్ కోసం ప్లాన్ చేశారా ఈ సోషల్ మీడియా కంటెంట్ అంతా? లేకపోతే లేదు, మామూలుగా సినిమాలో ఉన్నదే టీజర్లో వేసింది సార్.